ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు, కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఐ న్యూస్ 2026 క్యాలెండర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు ఎస్ఐ భాదవత్ రవితో కలిసి సీఐ లక్ష్మి ఆవిష్కరించారు. యాజమాన్యానికి వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఐ న్యూస్ రిపోర్టర్ పుల్లారావును అభినందించారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో ఐ న్యూస్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులు పాల్గొన్నారు. కంప్లీట్ చేసుకుని 17 సంవత్సరాలు అడుగు పెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో ఐ సంస్థకు, ఐ న్యూస్ సంస్థకు మరియు రిపోర్టర్లకు శుభాకాంక్షలు. అందరికీ కూడా ఐ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు రియల్ రిపోర్టింగ్ ఉంటుంది. అది దినదిన ప్రవర్ధమానం అవుతూ మంచి పేరు తెచ్చుకున్నది. అలానే ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగనే జులూరుపాడు పోలీస్ తరఫున ప్రజలందరూ భాగస్వాములు అయితేనే గాంజా కేసులు, గాంజా కట్టడి కానివ్వండి, ఏ చట్ట వ్యతిరేక కార్యకలాపాలైనా కూడా ప్రజలు మాకు ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు కూడా భాగస్వామ్యం ఉంటేనే ఏ చట్టమైనా విజయవంతం అవుతుంది. ఏదైనా చేసినా కూడా పోలీసు వాళ్ళు అనేది ప్రజల రక్షణ కొరకు, ప్రజల బాగు కొరకే, సమాజంలో శాంతి భద్రత